హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒకసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక పవర్ఫుల్ లవ్ వశీకరణ తాంత్రికంతో వచ్చారండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, కానీ చెయ్యటం అయితే చాలా సింపుల్, కానీ రిజల్ట్ మాత్రం చాలా సూపర్గా ఇస్తుంది. అంతటి ఒక రిజల్ట్ని ఇచ్చేటటువంటి ఒక రెమెడీ. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, ఇది రతి మన్మద 64 తంత్రాల్లోని ఒక రహస్య మంత్రం అండి. స్నేహ సిద్ధ మంత్రం. మీ మీద ఎంత కోపంగా ఉన్నవారైనా సరే మీ ప్రేమకు బానిసలవుతారు. జీవితాంతం మీ ప్రేమకు కట్టుబడి ఉంటారు. మీరు చెప్పినట్టు వింటారు. మీరు గీసిందే గీత, రాసిందే రాత అవుతుంది. ఒక్కొక్కసారి ప్రేమించుకున్న వాళ్ళు విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి ఉంటారు, లేదా కలిసి ఉన్నా కూడా ఆ ప్రేమలో స్టార్టింగ్ ఉన్నంత ప్రేమ ఉండదు. రోజులు గడిచేసరికి కొంచెం చిరాకు, అసహనం, రుసరుసలాడటం, ప్రతి ఒక్కదానికి కసురుకోవటం, విసుక్కోవటం, కాల్ చేసినా మెసేజ్ చేసినా ఏదో ఒక మాట మాట్లాడటం ఇలా ఉంటుంది. భార్యాభర్తలు కూడా ఇలానే ఉంటారు. కొంతమంది ఏవో కారణాల వల్ల దూరంగా విడిపోతే, వెళ్ళిపోతే, లేదా ఒకే ఇంట్లో ఉన్న భార్యను చూస్తే భర్తకు పడదు, భర్తను చూస్తే భార్యకు పడదు. ఇలా ఎవరైతే మీరు ప్రేమించిన వ్యక్తి, మీరు ఇష్టపడ్డ వ్యక్తి కోపానికి, అసహనానికి, చిరాక్కి గురవుతున్నారో, లేదా వాళ్ళు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయారో, అలాంటి వాళ్ళందరి కోసం, అలాంటి వాళ్ళని మార్చుకోవాలంటే, వాళ్ళలో ఒక మృదు స్వభావం రావాలంటే, వాళ్ళలో మీ మీద కోపం, చిరాకు అన్నీ తగ్గి విపరీతమైన ప్రేమ పొంగి పొరలాలి అంటే ఈ ఒక్క మంత్రాన్ని చెప్పుకుంటే చాలు. వాళ్ళు ఒక ప్రేమమూర్తుల్లా మారిపోతారు. ఎంతో మృదువైన ప్రేమ కలిగిన వ్యక్తులుగా మారిపోతారు. మీరంటే అంత ఇష్టం అన్నది, అంత ప్రేమ అన్నది ఏర్పడుతుంది. మీ చుట్టూ జీవితాంతం కూడా అలా తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడు చెయ్యాలి మీరు ఏంటి అంటే కనుక, ఇది రాత్రి 9 గంటల తర్వాత చెయ్యండి. అప్పుడు ఆ వ్యక్తి పేరు మీ మనసులో ఉంచుకొని, మీ మనసులో తలుచుకొని 54 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏంటి అంటే, ఓం హ్రీం ప్రేమ స్నిగ్ధాయ స్వాహ. ఓం హ్రీం ప్రేమ స్నిగ్ధాయ స్వాహ. ఈ మంత్రాన్ని 54 సార్లు చెప్పండి మీరు. ఇలా 54 సార్లు జపించేస్తే ఇక కాసేపు వాళ్ళ గురించి మీరు ఊహించుకోండి, విజువలైజేషన్ చేసుకోండి. వాళ్ళు కోపంగా ఉన్నవాళ్ళు, చిరాగ్గా ఉన్నవాళ్ళు, మిమ్మల్ని చూస్తేనే కసుబుసులాడుతూ రుసరుసలాడుతున్న వాళ్ళు ఒకసారిగా ప్రేమగా మారిపోయినట్టు, మీతో సాఫ్ట్గా మాట్లాడుతున్నట్టు, ప్రేమగా మాట్లాడుతున్నట్టు, మృదు స్వభావంతో మాట్లాడుతున్నట్టు, ఎంత ప్రేమను పంచుతున్నట్టు, మీ ప్రతి మాటకు వాల్యూనిస్తున్నట్టు, మిమ్మల్ని గౌరవిస్తున్నట్టు, మీరంటే ఎంతో ప్రేమ అన్నట్టు, మీతోనే ఉన్నట్టు, జీవితాంతం కలిసి ఉన్నట్టు, ఇలా మీరు ఇమాజినేషన్ చేసుకోండి, విజువలైజేషన్ చేసుకోండి. ఇలా చేసి పడుకోండి. మీరు ఇలా చేశారు అంటే మీకు 24 అవర్స్లోనే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది. లేదా కొంతమంది స్వభావమే ఎలా ఉంటుందంటే కోపంతో ఉంటారు. లోపల ప్రేమ ఉన్నా చూపలేరు. కొంచెం చిరాకు, ఒత్తిడి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళు నార్మల్ స్థితికి వచ్చి, నార్మల్ స్టేజ్కి వచ్చి, వాళ్ళు మృదువుగా, ప్రేమగా మాట్లాడాలి, మీతో ప్రేమను పంచుకోవాలి అని అనుకున్నప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. అట్లాంటప్పుడు వాళ్ళు మారేదాకా కూడా నైట్ ఈ పని చేయండి. పని అంతా అయిపోయాక ఇక పడుకుంటామన్నప్పుడు మీరు పడుకొని కూడా ఈ ఒక్క పని చేసుకోవచ్చు. లేదా మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చొని వాళ్ళ పేరుని, వాళ్ళ రూపాన్ని మీ మనసులో ఉంచుకొని ఈ మంత్రాన్ని 54 సార్లు చెప్పుకోండి. సింగిల్ లైన్ కదా, 1 లైన్ మంత్ర చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే మనము ఎప్పుడూ కూడా రతి మన్మధులు అంటే ఇద్దరు జంటకి, ఒక భార్యాభర్తలు కానీ, ప్రేమకు కానీ, వీటికి ఎప్పుడూ కూడా చిహ్నంగా చెప్తూ ఉంటాం. ప్రేమను చిగురిస్తారని, ప్రేమ పుట్టే విధంగా చేస్తారని మనకు తెలుసు. ఈ ఒక మంత్రం కనుక మీరు రతి మన్మధకి సంబంధించిన ఈ మంత్రం చెప్పుకున్నారు అంటే ఖచ్చితంగా మీరు కోరుకున్న వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. వాళ్ళు మీతో జీవితాంతం ప్రేమగా ఉంటారు. మీ ప్రేమకు బానిసలు అవుతారు. మీ ప్రేమకు వశం అవుతారు జీవితాంతం కూడా. అయితే ఏ రోజైనా మొదలు పెట్టచ్చు. మీరు ఎన్ని రోజులైనా కూడా చెయ్యొచ్చు, నో ప్రాబ్లం అండి. కాబట్టి ఎవరైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి.